పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలోనూ కాంగ్రెస్ పైచేయి సాధించింది. మొత్తం 50% స్థానాలకు పైగా సాధించి కాంగ్రెస్ ముందంజలో ఉంది. మొత్తం 30 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శించింది. రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో బీజేపీ, నాలుగో స్థానంలో ఇతరులు కైవసం చేసుకున్నారు. మొత్తం 3 విడతలు కలిపి 85.30% యావరేజ్గా పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొదటి 2 విడతల్లో కలిపి 50% స్థానాలను గెలిచిన కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలోనూ అదే ఆధిక్యత ప్రదర్శించింది. బుధవారం మొత్తం 4159 స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 2286 స్థానాలను, బీఆర్ఎస్ 1142, బీజేపీ 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సిపిఐ మద్దతుదారులు 24 చోట్ల, సిపిఎం వారు 7 చోట్ల 7 స్థానాలను గెలుచుకున్నారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. 31 జిల్లాల్లో 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకుంది. బీజేపీ 688 స్థానాలను పొందగా ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హన్మకొండ, జైత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంతకుముందు నుంచి ఉదయం ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. మూడో విడతలో 85.77% పోలింగ్ నమోదైంది. రెండో విడత కంటే 0.9% ఎక్కువ పోలింగ్ శాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. మూడో విడతల్లో కలిపి 85.30% ఓట్లు పోలయ్యాయని, మూడో విడతలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోలింగ్ అత్యధికంగా 92.56% నమోదైందని, ఇక్కడ మహిళలు 92.33% కంటే పురుషులు 92.79% ఎక్కువ ఓటేశారు. నిజామాబాద్లో అత్యల్పంగా 76.45 పోలింగ్ శాతం నమోదైంది. మూడో విడతలో మొత్తం ఓటర్లు 50,56,334 మందికి గాను 43,37,024 ఓట్లు పోలయ్యాయి. వారిలో మహిళా ఓటర్లే అధికం. మొత్తం 25,73,683 మహిళా ఓటర్లు ఓటకు వినియోగించుకున్నారు. పురుష ఓటర్లు 24,78,519 కాగా 21,21,269 ఓట్లు పోలాయి. 142 ఇతరులు ఉండగా దానిలో 72 మాత్రమే ఓటేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగిన అన్ని చోట్ల ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది. ప్రశాంతంగా ఎన్నికలు కూడా ముగిసాయని తెలుసుకోవచ్చు. నిర్మల్ జిల్లా మూతల్లో 10,200 మంది ఓటర్లు ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటలోపు 500 మంది వరకు ఓటర్లు వివిధ వార్డు వరుసల్లో ఉన్నారు. ఇక్కడ మధ్యాహ్నం 2:30 గంటల వరకు పోలింగ్ ముగిసింది. మూడో విడత సరళిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, అధికారులు, పోలీసు సిబ్బందిని సిఎస్ అభినందించారు. పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహించారని డీజీపీ పోలీసు సిబ్బందిని అభినందించారు. గత నెల 25 నుంచి మొదలైన ఎన్నికల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. కాగా ప్రమాణ స్వీకారం 20 నుంచి 22కు వాయిదా పడింది. నూతనంగా గెలిచిన సర్పంచ్ల ప్రమాణ స్వీకారం మొదట ఈ నెల 20 తారీఖున ఉండగా 20 తేదీని నిర్ణయించారు. ఆ తర్వాత దాన్ని 22కు వాయిదా వేశారు. అయితే దీని కారణం మంచి ముహూర్తం లేదనే కారణంగానే కొత్త సర్పంచులు వార్డు మెంబర్స్కి 22న ప్రమాణ స్వీకారం చేపనున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దాదాపుగా పోయిన నెల నుంచి జరుగుతున్న ఈ హడావిడి ప్రశాంత వాతావరణం ఉండే అవకాశం కనపడుతుంది. ప్రచారం, డబ్బు, మద్యం, బంధుత్వం, స్నేహం ఇవన్నీ పక్కన పెట్టి ఇంకెవరి పనుల వాళ్ళు నిమగ్నమై ఉంటారనేసి ఆశిద్దాం.